ప్రయాణాన్ని మీరు ఇట్లాగే కొనసాగిస్తున్నారు. అవును. సో దీని వెనకాల ఎలాంటి కారణాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? కారణాలంటే ఇప్పుడు అది జాతీయ పార్టీ బీఎస్పీ అవును సార్, అధ్యక్షురాలు మాయావతి అయిన స్టేట్ అధ్యక్షుడిగా ఉన్నారు. అవును. అంటే మాయావతి ఆదేశాలతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్తో చేతులు కలిపి ఉంటారా, లేదు ఆర్ఎస్పీ ఓన్ డెసిషన్ అయి ఉంటుందా, లేదు ఈ డెసిషన్ని మాయావతితో ఒప్పించి ఆయన నిర్ణయం తీసుకొని ఉంటారా? అంటే విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ గారు భూమి తలకిందులైనా ప్రపంచమంతా కొట్టకపోయినా తన సమాజం కాలి బూడిదైనా అంబేద్కర్ కాన్షీరామ్ సిద్ధాంతం కాట్లే కలిసిపోయినా ఆయన అర్జెంటుగా ఇప్పుడు పార్లమెంట్లోనో అసెంబ్లీలో కూర్చోవాలి. అది అవమానాలు కావచ్చు, తన ప్రజలంతా అంతమైపోవచ్చు, అంబేద్కర్ కాన్షీరాముల ఉద్యమానికి నిప్పు పెట్టవచ్చు. అంతిమంగా ఆయన లక్ష్యం ఏమిటి అంటే ప్రజల్లో విప్లవం రావడం కాదు, ఆయన లక్ష్యం పార్టీ మొత్తం అధికారంలో రావడం కాదు, రాజ్యాధికారం కాదు, ఇంకోటి కాదు, ఆయన అసెంబ్లీలో పోయి అధ్యక్ష అనాల, లేదంటే పార్లమెంట్లో పోయి అధ్యక్ష అనాల. అదే ఆయన లక్ష్యం. కేసీఆర్ దగ్గర కలవడం అనేది ఒక్కటే ఏముంటుందండి, ఆయన కేసీఆర్ దగ్గర ఓట్లు ఉన్నాయి, ఆ ఓట్లని ఈయన ఓట్లని కలిపి ఈయన అర్జెంటుగా అసెంబ్లీలోకి పోవాలి, లేదా పార్లమెంట్ ఎంపీఓ అసెంబ్లీలోకి పోవాలి. ఏకైక లక్ష్యం. ఆయన ఇంకోటిని కూడా పోనీయాడు, ఆయన పోవాలి ఫస్ట్. ఓకే, ఇంకా అది అదే ఎజెండా. అదే ఎజెండా, వేరే ఎజెండా ఏం లేదు సార్, వేరే ఎజెండా లేదు. ఈ పొత్తుతో ఈయన పార్టీ ఏమైనా రాజ్యానికి వచ్చేదా ఈ పొత్తుతో? ఈయన అసెంబ్లీలోకి పోవాలి ఎట్లా అని ఆలోచించాడు. బాగా ఆలోచించినప్పుడు ఇక వాళ్ళిద్దరూ ఒకటే కదా. ఈయన ఎప్పుడు కూడా గత ప్రభుత్వంలో ఏనాడు ఇప్పుడు మురళి గారు ఇంకా చాలామంది అధికారులు పార్టీలు చాలామంది ఆయా ప్రభుత్వాల్లో నిరసనలు ప్రకటిస్తారు. ఆయా ప్రభుత్వాల పనితీరు పట్ల పూర్తి నిరసన గళాన్ని విప్పి దానికి నిరసనగా బయటకు వస్తారు. ఈయన కేసీఆర్ ప్రభుత్వం మీద ఏదైనా నిరసించిండా ఎప్పుడైనా? మొత్తం చెక్ చేయండి. మీరు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ ఎప్పుడు అనేది గవర్నమెంట్లో బ్యూరోక్రాట్గా ఆఫీసర్గా ఉన్నప్పుడు పెద్ద వార్డెన్ ఉద్యోగం చేసి నేను స్టేట్ మొత్తం పెద్ద వార్డెన్గా చేసినప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ చేసిన పెద్ద వార్డెన్, సరే గురు సెక్రటరీ అంటే కామన్ మ్యాన్కి అర్థం కాదు, ఆయన పెద్ద వార్డెన్గా చేసిండు. పెద్ద వార్డెన్గా చేసినప్పుడు ఆ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైనా గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా ఉన్నాడా? ఏదైనా అంశంలో వ్యతిరేకించిండా? ఇక పలానా కేసీఆర్ పద్ధతులు ఏదైనా వ్యతిరేకించిండా? లేదే. ఒక దశలో 5 ఏళ్ల క్రితం భువనగిరిలో ఒక రెసిడెన్షియల్ కళాశాల ప్రారంభోత్సవంలో కేసీఆర్ని ప్రవీణ్ ఏమన్నారంటే అభినవ్ అంబేద్కర్ అన్నాడు. ప్రవీణ్ అన్నమాట, ప్రవీణ్ సార్ అన్నమాట అభినవ్ అంబేద్కర్ కేసీఆర్ అన్నాడు. అంటే వాళ్ళ బంధం అంతే కొనసాగింది. ఆ బంధంలో నుంచే రాజకీయాలు మొదలైంది. ఆ బంధంలో నుంచి బయటికి రాజకీయాలుగా బయటకు వచ్చాడు. మీరు చీకటి మిత్రులు అన్నారు, ఇది చాలా పెద్ద స్టేట్మెంట్ కదా. చాలా రహస్యమిత్రుడు, చీకటి మిత్రుడు, రహస్యమిత్రుడు, చీకటి మిత్రుడు, వీళ్ళంతా చీకటి స్నేహితులు. అంటే తిట్టుకోవడము, ఆరోపించడము, ఈ పేపర్ లీకేజ్లు వీటిపైన ఇప్పుడు ఏమని ప్రూవ్ అయిందంటే అదే నేను అంటున్నా గారు, నాది ఆరోపణ కావచ్చు, ఇంకా 100 మంది ఆరోపణలు కావచ్చు. ఆరోపణలు కొంతకాలానికి నిరూపణలుగా మారతాయి. ఆరోపణలు ఏమని ఆరోపించారు? కేసీఆర్ పంపించిన వ్యక్తే ఆర్ఎస్ ప్రవీణ్, నన్ను అటాక్ చేసుకుంటూ నువ్వు బయలుదేరి ఓటు బ్యాంకు ఏదైతే ఉందో మా మీద వస్తున్నటువంటి ఈ అసంతృప్తి డివైడ్ అయిపోవాలా, అది మొత్తం కాంగ్రెస్ వైపు పోకుండా నువ్వు డివైడ్ చేసుకో, అందుకని ఆ కేసీఆర్ ప్రవీణ్ని పంపించారు అని ఆనాడు అందరూ ఆరోపించారు, నేను ఆరోపించాను. ఈ ఆరోపణ ఈ రోజు రుజువైందని అంటున్నా.